ఏంటి ఎక్కడి నుంచి వచ్చిన సమస్య ఏంటి? రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆర్ట్ల గ్రామం. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్. నా పేరు కొండిగారి జంగయ్య. సంవత్సరం నుంచి పెన్షన్లు ఇస్తాను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చిన 4016 రూపాయలు, కానీ ఇంకా మాట కూడా మాట్లాడతలేడు, మాకు ఇస్తలేడు. దాని మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మా మీద యాక్షన్ తీసుకొని మాకు ఇస్తున్న పెన్షన్లు మెయిన్ పేస్లో పెట్టాము, నువ్వు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. 10 సార్లు ఇచ్చిన నేను. డిప్యూటీ సీఎంను కూడా కలిసిన బట్టి విక్రమార్కన్, కేంద్ర మంత్రులకు కూడా చెప్పిన, బండి సంజయ్ కానీ తర్వాత ఇదేంటి కిషన్ రెడ్డి కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు కూర్చున్నాం. ఆయన గవర్నమెంట్ మన అసెంబ్లీ జరిగితే కూడా అసెంబ్లీలో కూడా ఈ చర్చ జరగలే. వికలాంగుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. అది స్థానిక సంస్థ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తాం. సంవత్సరం పాలన అయితే ఏం లేదన్న, మాకైతే ఏం లేదు. నేను చెప్తున్నాగా, ఆయన చేసింది 2 లక్షల రుణమాఫీ రైతులకు అన్నాడు. కొంతమందికి అయింది, కొంతమంది కానే కాలే. ఒక లేడీస్కి మాత్రం ఫ్రీ పెట్టిండు. మరి ఇప్పుడు ఒకటి సార్, నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు మేము హ్యాండిక్యాప్ వికలాంగులం ఉన్నాం, మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఫ్రీ బస్సు మాకు కూడా ఇవ్వచ్చు కదా. మా దగ్గర డబ్బులు తీసుకున్నాం, అనాథాల దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఏందే రాష్ట్ర ముఖ్యమంత్రి? పద్ధతేనా ఇది? ఇప్పుడు నల్గొండ నుంచి రావాలంటే యాప్ టికెట్ కొడతాడు మాకు. ఇప్పుడు 100 రూపాయలు అంటే 50 రూపాయలు కొడుతున్నాడు. అది తీసేయమని చెప్తున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. అది రాష్ట్ర ముఖ్యం. 6 గ్యారంటీలు లేవు, 3 గ్యారంటీలు లేవు. లేదు సార్, నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా. ఉచిత విద్యుత్ అన్నాడు, 200 యూనిట్ల కరెంట్ అన్నాడు. ఇప్పటికీ బిల్లు కొడతానే ఎవరు, 150 యూనిట్లు దాటిన కూడా బిల్లు వస్తూనే ఉంది. తర్వాత గ్యాస్ అనేది గ్యాస్ జోలి లేదు. ఆ గ్యాస్ ఎవరికి ఇచ్చిండి ఏం కథ, అది గ్యాస్ జోలి కూడా లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఉంటే వచ్చే 2028-29 ఎలక్షన్ ముందర ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. నేను చెప్పేది అది, నా వర్షన చెప్తున్నాను. మా వికలాంగులకు అన్యాయం జరిగితే మాత్రం నేను కేంద్ర ప్రభుత్వానికి భయపడా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భయపడా. సీఎం రేవంత్ రెడ్డి కూడా నేను భయపడే వ్యక్తిని కాదు. నా సంగతి ఆయనకు కూడా తెలుసు, ఆయన సంగతి నాకు కూడా తెలుసు. నేను ఇదే చెప్తున్నా, మాకు ఇస్తున్న పింఛన్లు తక్షణమే రిలీజ్ చేయాలి.